టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలతో రాష్ట్రంలో 2,000 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ అంగీకారం కుదరనుంది. దీంతో రాష్ట్రంలో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు కావలసిన మిషనరీ, సాఫ్ట్వేర్ను టాటా సంస్థ అందించనుంది. అందుకు కావలసిన ఎంఓయూను కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. అందుకు అనుగుణంగా సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని టాటా సంస్థ ప్రతినిధులకు సీఎం తెలిపారు. కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగం, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని వెల్లడించారు. యువతకు ఆటోమేషన్, రోబోటిక్స్, అధునాతన సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ వంటి కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణను ప్రభుత్వ ఐటీఐలలో అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా సీఎం అందుకు అంగీకరించారు. కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్వేర్ అందించడంతో పాటు ప్రతి ఐటీఐలో 2 మాస్టర్ ట్రైన్లను టాటా సంస్థ అందిస్తోంది. ఈ ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా అందిస్తుంది. దీనిలో భాగంగా 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ అందించనుంది.